అది నిరంతరం ఒక ప్రక్రియగా వెళ్తా ఉండేటువంటి పరిస్థితిలో ఏ రోజైనా సరే శిక్ష తప్పదు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా దాడులు చేస్తే అధికారం ఉన్న 4 రోజులు తప్పుకోవచ్చు, కానీ తర్వాత ఎక్కడికి పోతారండి చెప్పండి? ఎక్కడికి వెళ్తారండి? ఈ రోజు నిజాయితీ పనులైన అధికారులు లేరా? వాళ్ళు వస్తే ఎన్ని కూడా ఇవాళ సీసీ ఫుటేజ్లు ఉండే అటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గురుమూర్తి గారు ఇప్పటికే గురుమూర్తి గారు చెప్పండి సార్, చెప్పండి రవి గారు. ఇప్పటికే ఈ దేవినేని అవినాష్ కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ముందస్తు బెయిల్ అంటే అరెస్టును నివారించడానికి ఎందుకు నో చెప్పినట్టుగా నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే వాళ్ళు అరెస్ట్ కాబోతూ ఉన్నారా? వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందా? మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్? తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఎప్పుడైనా అరెస్ట్ అవుతారు. తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ అవ్వరండి? చట్టం కూడా అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా అవసరమైన సందర్భాల్లో మాత్రమే మరి బెయిల్ ఇస్తా ఉంటుంది. తప్పు చేశారనిపిస్తే కనుక మనం ఇచ్చినటువంటి మరి ఏదైతే మేము ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, దాన్ని బట్టి బెయిల్ అనేది వస్తూ ఉంటుంది. లేదనుకో అరెస్ట్ చేస్తారు. ఏముంటుంది దీనికి? పెద్ద విచిత్రం ఏముందండి? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఎవరైనా కావచ్చు, అది పెద్ద విచిత్రం అని నేను అనుకోను. ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు, అది పెద్ద విశేషం కూడా కాదు సార్. అడిగినప్పుడు ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఆయన అడ్డంగా దొరికిపోయారు ఈవీఎం ధ్వంసం చేయడంలో. ఆ రోజు ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వాళ్ళ అనుచరులు కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేశారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. అండ్ ఆ తర్వాత రోజు ఒక సీఐ మీద దాడి చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన విచారణలో భాగంగా చెప్తూ ఉన్నారు, ఎన్నికల తర్వాత రోజు నేను కనీసం బయటికి రానే లేదు అని చెప్పేసి. గురుమూర్తి గారు, ఎన్నికల తర్వాత రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు విజువల్స్ ఉంటాయి, అవి ప్లే చేయండి బాక్స్లో. ఆ ఎన్నికల తర్వాత రోజు ఆయన కనీసం బయటికి రాలేదు, నేనేం చేయలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. తర్వాత రోజు రవి గారు కారంపూడి అనే విలేజ్ మీద 400 మందితో అన్నదమ్ముళ్ళు ఇద్దరు పడ్డారండి. పడి అక్కడ చాలా మందిని ఇష్టం వచ్చినట్టు కొట్టి కాళ్ళు చేతులు ఎరకొట్టారండి. కాళ్ళు చేతులు ఎరకొట్టడమే కాకుండా అక్కడ కార్లు బైకులు ఉంటే తగలబెట్టేశారండి. ఆ సందర్భంలో మిగతా గ్రామాల వాళ్ళు కూడా ఎలర్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోయే టైంలో కొంతమందిని ఆపి పోలీసులు కూడా మా వాళ్ళు చెప్పాను, పోలీసులకి అప్పచెప్పారు కార్లు ఆపి. నేను అడుగుతున్నా సార్, ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంలు పగలగొట్టింది ప్రపంచం అంతా చూడలేదా? అక్కడ మా ఏజెంట్కి ఉన్నటువంటి శాసకులు ఎవరైతే ఉన్నారో అడ్డుకుంటే అతన్ని తోసివేయటమే కాకుండా నీ అంతు చూస్తాం, నువ్వు ఎట్లా బతుకుతావు అని కూడా హెచ్చరించి వచ్చిన మాట వాస్తవం కాదండి. ఇది ప్రపంచానికి అంతా కూడా తెలుసు. రవి గారు, నేను ఇంకొక విషయం చెబుతున్నా. పల్నాడులో ఈ 5 సంవత్సరాల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి కావచ్చు, ఎన్ని అరాచకాలు చేశారండి. మొన్న మరి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ బిడ్డ తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు పేక్ కోసారండి తోట చంద్రయ్యది. ఆ తర్వాత కంచర్ల జల్లయ్యని ఒక తెలుగుదేశం నాయకుడిగా ఉండాలని చెప్పి ఆయన కూడా ఒక బీసీ యాదవ్ కులం చెందినటువంటి జల్లయ్యని దారుణంగా చంపారు. ఆయన చంపడమే కాదు, ఆయన గ్రామానికి చెందినటువంటి గోమా సీన్ కావచ్చు, మరి పాశం రాజు కావచ్చు, కొంతమందిని కాళ్ళు చేతులు ఎరకొట్టిన మాట వాస్తవం కాదా? వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి, ఎంతమందిని చంపారండి. మరింతగా ఎన్నికల్లో మరి ఏదైతే తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి గుంటూరు వచ్చిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారికి చదవ పల్నాడని పెడితే ఎలలేకుండా ఆపిన మాట వాస్తవం కాదా? కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మరి చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ఇప్పుడు టీడీపీ నాయకుల దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. ఓపెన్గా చెప్తున్నారు, వాళ్ళు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మనం చేద్దాం అనుకోవడం కరెక్టా? అంటే
కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు, దయచేసి కూడా ఎవరు గొడవకి వెళ్ళొద్దు, ఏదన్నా ఉంటే చట్టం చూసుకుంటది. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, గురుమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను కూడా ఫాలో అయ్యాను, వాళ్ళు కవ్విస్తారు, గొడవలకు వస్తారు, రెచ్చగొడతారు, బట్ మీరు సంయమనంతో ఉండండి అన్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతోంది ఏంటంటే, చాలా చోట్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో శిలాఫలకాలు పెట్టిన శిలాఫలకాలని ఎక్కడికక్కడ తీసేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ తగలబెడుతూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఇళ్ల మీద దాడులు జరిగిన మాట వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా? రవి గారు 5 సంవత్సరాలుగా ఎంతమందిని జైలుకి పంపించారండి, ఎంతమందిని చంపారండి, ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు తీశారండి, ఎంతమంది నాయకుల్ని జైలుకి పంపారండి. అయ్యంపొల్లి ఎరగని దాంట్లో అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లూరు రవీంద్ర గారు కావచ్చు, చింతకాల ఎన్న పాత్రుడు గారు కావచ్చు, రామకృష్ణుడు గారు కావచ్చు, మాకు అసలు ఏ సంబంధం అండి గతంలో రఘురామకృష్ణరాజు, ఇట్లా చాలా మంది లీడర్స్ ఉంటారు. నేనంటాను, ఇప్పుడు గన్నవరం దాంట్లో మేము కూడా 14 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం. నాకు కక్ష లేదు, ఎందుకంటే మా కార్లు పగలు కొట్టాను. కానండి కొంతమంది కుటుంబాలు పోయి ఆస్తులు పోయినోడు ఎవరికైనా కోపం వచ్చి ఏదైనా చేసాడేమో కానీ, ఇదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కూడా 2 కార్యకర్తలు చంపిన మాట వాస్తవేగా. వైసీపీ వాళ్ళు, మీరు అది కూడా చెప్పండి, మీరు వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలను చంపిన మాట వాస్తవే కదా. కర్నూలు కావచ్చు, అదే విధంగా మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఒక ముస్లిం కుటుంబం చెందిన వ్యక్తిని కావచ్చు చంపిన మాట వాస్తవంగా. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇప్పుడు ఎక్కడన్నా కొంతమంది కోపతాపాలు, అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు, దయచేసి గొడవలు దెబ్బకి దెబ్బ పరిష్కారం కాదు, చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకెళ్ళింది. కాబట్టి ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, కొమ్మారెడ్డి